అందరికీ నమస్కారం. భక్తి శ్రవణం టీవీకి స్వాగతం. మనకు అవసరం ఉన్న ప్రతిసారి అవకాశాలు వస్తే కష్టం ఎంత విలువైనదో తెలిసేది కాదేమో. ఎందుకంటే సులువుగా వచ్చిన ప్రతిదీ కూడా మనకు చులకనే కదా, కాదంటారా? గుర్తుంచుకోండి, ప్రతి చిన్న అవకాశాన్ని కూడా ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో వారికే మళ్ళీ మళ్ళీ అవకాశాలు దొరుకుతూ ఉంటాయి. చిన్నదే కదా అని నిర్లక్ష్యం చేయకండి, కష్టపడండి. ఎందుకంటే చరిత్ర సృష్టించే ప్రతి పెద్ద అవకాశం కూడా చిన్నదిగానే మొదలవుతుంది. గుర్తుంచుకోండి, మనసులో ఎంతో ఈర్ష్య కుళ్ళు పెట్టుకొని పైకి మాత్రం నువ్వు బాగుండాలి అని నీతులు చెప్పేవాళ్ళు నీ చుట్టే ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. సాధించేంత వరకు ఎవరితోనూ వాదించకు. నీ విలువైన మాటలకు కూడా విలువ లేకుండా పోతుంది. మూర్ఖులతో వాదించేవాడు కూడా మూర్ఖుడే అవుతాడు. గుర్తుంచుకోండి, మీరు జీవితంలో ఎప్పుడూ కూడా ఎదిగే వీలు ఉన్న సలహాలు వినండి. అంతేకాని ఎదిగిన వాడు చెప్పేవి మాత్రం ఎప్పుడూ వినకండి. ఎందుకంటే వాడు స్వార్థంతో చెప్తాడు. ఇక అవి మీరు ఆచరించారు అంటే మీ జీవితం అక్కడే ఆగిపోతుంది. ఇంకా కావాలి అంటే ప్రయత్నించి ఇక వారి వల్ల కాక పరిస్థితుల కారణంగా ఓడిపోయిన వారి మాటలు వినండి. వారిలో ఏ స్వార్థము ఉండదు. ఎందుకంటే మీలో వారిని చూసుకుంటారు కాబట్టి. వారి వల్ల మీరు ఎదుగుతారు అంటే వారే ఎదిగినంతగా గర్వపడతారు కాబట్టి. కనీసం వారి యొక్క కష్టం, వారి యొక్క అనుభవం మరొకరికి ఉపయోగపడుతుంది అంటే ఇక అదే చాలు అనుకుంటారు. ఇక ముందు ఎదిగిన వారి సలహాలు ఏ ఉద్దేశంలో ఉంటాయి అంటే మీరు వారి దగ్గరే నేర్చుకొని వారిని తొక్కేస్తారు అని, తర్వాత మీరు వారిని లెక్క చెయ్యరు అని, ఇక అందువల్ల వారి యొక్క గౌరవం దెబ్బతింటుంది అని, భవిష్యత్తులో వారికే పోటీ వస్తారు అని భయపడుతూ స్వార్థంగా ఆలోచిస్తూ ఉంటారు. ఇక కొందరు ఇలా కూడా అనుకుంటూ ఉంటారు, వీరు ఇంతకుముందు ఏదీ సాధించలేదు కాబట్టి వీరు అసమర్థులు, వీరితో నాకేంటి అని చులకనగా కూడా చూసేవారు ఉంటారు. గుర్తుంచుకోండి, ఎదిగిన వారికి పేరు కేవలం జీవితంలో ఎదిగిన వారిగానే పిలువబడుతుంది. కానీ గొప్పవారిగా పిలువబడాలి అంటే ఇక అందరికీ మంచి మనసు ఉండాలి, జాలి హృదయం ఉండాలి, కరుణ ఉండాలి, మంచి కర్మలు చేసి ఉండాలి. గుర్తుంచుకోండి, పతనం ప్రారంభం అయినవాడు పైత్యంతో విర్రవీగుతూనే ఉంటాడు. విర్రవీగినంత మాత్రాన ఎవ్వడు వీరుడైపోడు. గుర్తుంచుకోండి, విలువలు అంతమైన చోటే వినాశనం తప్పదని అర్థమైందనుకుంటా. కొందరు పరిస్థితులకు తలొగ్గి పౌరుషాన్ని కూడా చంపేసుకొని బ్రతుకుతున్నారు అంటే చేతకాని వాళ్ళు అని అస్సలే అనుకోవద్దు. క్షణం పట్టదు వాళ్ళు మిమ్మల్ని ఎదిరించాలి అంటే. అయినా ఆగి ఉన్నారు అంటే గొడవల కన్నా కూడా వారికి ముఖ్యమైనది ఇంకా ఏదో ఉంది అని అర్థం. అది ప్రేమై ఉండొచ్చు, బాధ్యత అయి ఉండొచ్చు, బంధమై ఉండొచ్చు, జ్ఞానమై ఉండొచ్చు. అంతేకాని చేత కాక కాదు. వారిని తక్కువ అంచనా వేసి మిమ్మల్ని మీరు మరీ ఎక్కువ అంచనా వేసుకోకండి. అర్థమైందనుకుంటా. ఈ ప్రపంచం నిన్ను గుర్తించాలి అంటే నిన్ను నువ్వు అద్భుతంగా మార్చుకో. ఎందుకంటే అద్భుతానికి అందరూ అభిమానులే కాబట్టి, కాదంటారా? స్థితి గతి మారుతుంది అంటే తెగించడానికి ఎప్పుడూ వెనుకాడకు. ధైర్యంగా ఎదుర్కోండి. మనలో ఉన్న గొప్ప కళ కూడా
బయటపడటానికి ఇక ఒక సమయం ఖచ్చితంగా వస్తుంది. అప్పటి వరకు నిన్ను అందరూ పిచ్చోడు అనుకున్నా సరే పక్కకి జరిగిపో, పట్టించుకోకుండా. ఎందుకంటే వాళ్ళు పిచ్చివాళ్ళు అయ్యే రోజు ఖచ్చితంగా వస్తుంది. విశ్వాసంతో ఉండండి. మనసుకి శిక్షలు వేసుకుంటూ, ఆశలను చంపుకుంటూ, ఆశయాలను వదులుకుంటూ సంపాదిస్తున్న డబ్బులు ఎప్పుడైనా మిమ్మల్ని ఇలా అడిగాయా? మీరు అసలు సంతోషంగా ఎప్పుడు ఉంటారు అని? అందరూ కొందరి సమాధానం ఎలా ఉంటుంది అంటే, నా సంతోషం కన్నా నీ వల్ల నా కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది, నాకు అది చాలు. అర్థమైందనుకుంటా. అందుకే ఈ ప్రపంచంలో బరువులు మోసేవాడు కాదు, బాధ్యతలు మోసేవాడే గొప్పవాడు. గుర్తుంచుకోండి. భ్రమించడం బరువేం కాదు, ఇక శ్రమించడం అంత సులువేం కాదు. భ్రమిస్తూ బ్రతికేవాడు అసమర్థుడవుతాడు, శ్రమిస్తూ బ్రతికేవాడు అసాధ్యుడు అవుతాడు. గుర్తుంచుకోండి. ఆలోచనల్లో ఏముంది? అరుగు మీద కూర్చున్నా వస్తాయి, కానీ వాటికంటూ ఒక విలువ వచ్చేది నువ్వు గుమ్మం దాటి వాటిని ఆచరించినప్పుడే. గుర్తుంచుకోండి. ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ. ఇన్ని మంచి సూక్తులలో మీకు ఏ సూక్తి నచ్చినదో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.